లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 100 మంది ఎంపీల సంతకాల కార్యక్రమం అయితే అయిపోయింది. ఇండియా కూటమి పక్షాన ఈ యొక్క ఓం బిర్లాను కంప్లీట్‌గా తొలగించడం కోసం ఎస్పీ, డీఎంకే మరియు టీఎంసీ పార్టీలు అన్నీ కలిపి అనగా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రాథమిక దశలో 100 మంది సంతకాలైతే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వవలసి వస్తుంది. ఆ నోటీస్‌కు సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. దీని యొక్క నేపథ్యం ఏమిటి అంటే రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయకుండా ఓం బిర్లా అడ్డుపడుతున్నాడు, అతనికి ఇవ్వవలసినటువంటి అవకాశం ఇవ్వడం లేదు అనబడేటువంటి విమర్శ ఒకటి. మహిళా ఎంపీలను అనగా ప్రైమ్ మినిస్టర్ మోడీ వెనుక నిలబడితే దాడి చేస్తారేమో అని చెప్పి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క అంశం, మరియు ఎంఎం నరవణి రాసినటువంటి పుస్తకంలో అక్కడ చైనా మరియు ఇండియా భారత సైన్యాలకు జరిగినటువంటి ఆ యొక్క యుద్ధంలో సరైనటువంటి టైంలో రియాక్ట్ కాలేదు రాజకీయంగా అని చెప్పినటువంటి ఈ యొక్క విమర్శల నేపథ్యం అయితే ఎట్లాగో ఉంది. కాబట్టి ఇప్పుడు ఓం బిర్లా అతిగానే వ్యవహరించినట్టుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా భావించిన మీదట ఇప్పుడు ఈ యొక్క అవిశ్వాస నోటీస్పై సంతకాలు అయితే అయిపోయినాయి. అయితే 14 డేస్ ముందు అంటే ఇప్పుడు ఈ 2 రోజులలో 13వ తారీఖు రోజు ఇది లాస్ట్ అయిపోతుంది పార్లమెంటు సమావేశం. 13 లాస్ట్, మళ్ళీ తిరిగి సమావేశం మార్చి 9 నుండి ఏప్రిల్ 22 వరకు జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క నోటీసుపై చర్చకు ఆ సమయంలో 2వ దఫాలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలు ఉన్నప్పటికీ ఇండియా కూటమికి మరియు ఎన్డీఏ కూటమికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ సమర్థిస్తున్నటువంటి పార్టీలు అయితే చూడాలి అనుకుంటే టీడీపీ పార్టీ ఆల్రెడీ మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు 16, అట్లాగే జేడీయూ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ 12, ఎల్జేపీ 5. ఇవి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి సపోర్టు ఇస్తున్నందువలననే బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఇన్ని రకాల దేశాన్ని నాశనము చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళలో వీళ్ళు అగ్రగణ్యులు, ప్రథములు. కాబట్టి వీళ్ళ యొక్క స్వార్థము, వీళ్ళ ప్రయోగము, వీళ్ళ ప్రయోజనము ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే ఉంటుంది. దేశం కోసం అయితే వీళ్ళు ఆలోచించడం లేదు అనేది అయితే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క విమర్శ నేపథ్యంలో వీళ్ళు ఏమి చర్యలు తీసుకోగలుగుతారో, సపోర్టు చేస్తారా లేదా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి అనేది ఆ యొక్క సభలో ప్రవేశపెట్టినప్పుడు, దానిపై ఓటింగ్ జరిగినప్పుడు మాత్రమే ఇది తేలుతుంది.